పేరు గంగాధర్ అండి. మాది చింతపల్లి మండలం బయలుదేరి గ్రామం. నా లైఫ్లోకి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ చాలామంది జాబ్లో సెటిల్ అయ్యారు. నేను ఎన్నో ప్రయత్నం చేసినప్పటికీ మరి కొంతమంది అంటారు కదండి, తలరాత ఉండాలి ప్లస్ ఇన్కమ్ కూడా ఉండాలంటారు. ఎన్నో ప్రయత్నాలు చేశాను. మరి కొన్ని టైంలో ఇన్కమ్ లేక ఆ ఎగ్జామ్స్కి మరి వెళ్ళటానికి కూడా ఛార్జెస్ ఏదైతే ఉందో అది లేక చాలా సఫర్ అయ్యేవాడిని. అలా ఉంటుండగా మరి ఇంట్లోనే ఉండిపోయేవాడిని. ఈలోపు కొద్దిగా ఏజ్ వచ్చింది. మా పేరెంట్స్ కూడా మ్యారేజ్ అని చెప్పడంతో లైఫ్లో ఒక్కరు మిగిలిపోకూడదు, ఆర్థికంగా అయితే మరి ఏదోలాగా ప్లాన్ చేసుకుంటేనే కానీ ముందుకు వెళ్ళి జీవితం అని చెప్తే మరి ఒక తోడంటూ కావాలని చెప్పి 2016లో నాకు మ్యారేజ్ అయిందండి. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాను. మరి ఏ రకంగా కూడా ఇన్కమ్ సోర్స్ లేవు. మరి ఆ ఉండిపోవడంతో మా మిస్సెస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. ఏ విషయానికైనా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యి, ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ ఉండకూడదు, మనం డిస్టర్బ్ అవ్వకూడదు, ఎవరితోనైనా సరే మనం శభాష్ అనిపించుకునేలాగా ఉండాలి, కానీ మరి వాళ్ళ ద్వారా అనిపించుకునేటప్పుడు ఉండకూడదు. ఏ చిన్న రూపాయి సంపాదించినా నిజాయితీగా సంపాదించాలని కోఆపరేట్ చేసేవాళ్ళు. అదే ఉద్దేశంతో నేను మ్యారేజ్ అయ్యి 3 years నా భార్య బిడ్డలతోనే గడిపాను. ఈలోపు గ్రామంలో వచ్చేసరికి వాలంటీర్ పోస్ట్ అనేది ఒకటి ఇచ్చారు. చాలా జీతం 5,000. మరి పోషణకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉండేది. అయినప్పటికీ కొద్దిగా వెయిట్ చేస్తూ అలా గడుపుతూనే ఉన్నాను. ఈలోపు మన వేలం సార్ వల్ల, లక్ష్మణ్ సార్ వల్ల, దయ వల్ల ఈ మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఏడిఎంఎస్ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించారు. వారికి ధన్యవాదాలండి. ఏదైతే ఈ బిజినెస్లో చెప్పడం జరిగిందో ఆ ప్లాన్స్ అయితేనేమి, ఆ బిజినెస్ పర్పస్ అయితేనేమి, అది నాకు బాగా చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి. లైఫ్లో తక్కువ టైంలోని ఫ్రీడమ్ మనీ ఎలా సంపాదించుకోవాలో ఆ విషయాలన్నీ తెలుసుకున్నాను. కాబట్టి లైఫ్ టైంగా ఈ బిజినెస్లో నేను స్టాండర్డ్గా ఉండి నా ఫ్యామిలీకి అలాగే తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా నాలాగా ఎవరైతే ప్లాట్ఫామ్లో నిరుద్యోగంగా ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ ఏడిఎంఎస్ ఏదైతే కంపెనీ ఉందో దాని యొక్క బిజినెస్ వివరంగా చెప్పి వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ బిజినెస్లో ముందుకు పోవాలని నా ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్.